హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ గ్రేవీతోండి అండ్ టేస్టీగా ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాం. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మనకి ఇవి ఏంటి అనుకుంటున్నారా? మనకి వేయించినటువంటి పచ్చిమిర్చి విత్ కర్డ్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో కర్డ్ కూడా వేసి మిక్స్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ టమాటాస్ అనేది తీసుకున్నాము. టమాటో గ్రేవీ పచ్చివైనా తీసుకోవచ్చు అండ్ ఉడికించినటువంటి టమాటో గ్రేవీ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి 2 టమాటాలను అయితే ఉడికించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి పక్కనైతే పెట్టుకున్న విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఆయిల్లో వేయించినటువంటి ఆనియన్స్ పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ ఆయిల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనం అన్నం ఏదైతే వండుతున్నామో ఆ బౌల్లో ముప్పావు వంతు వాటర్ తీసుకొని అందులో ఆయిల్, టేస్ట్ తగిన సాల్ట్, ఆకు అండ్ బగారా పువ్వు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మనం గ్యాస్ అనేది ఆన్ చేసి పెట్టాలి. అండ్ ఇది బాయిల్ అయ్యేసరికి మనమైతే చికెన్ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాం. మనకి చికెన్కి మొత్తం కలిసేలాగా ఉప్పు, కారము, పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, మనం తీసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ విత్ కర్డ్, టమాటా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్, మనకి ఎక్స్ట్రా కర్డ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లెమన్, మనం మొత్తం ఇవన్నీ కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అండ్ మసాలా, మనం తీసుకున్నటువంటి మసాలా అండ్ కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈలోపు వాటర్ అనేవి బాయిల్ అవుతాయి. మనకి ఈలోపు వాటర్ అనేది బాయిల్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టేసి మనం తీసుకున్నటువంటి 1 కేజీ రైస్ అనేది వేసి మొత్తం కలిసేలాగా కలిపి పక్కన అనేది పెట్టుకోవాలి. ఊరికే అయితే రైస్ అనేది కలపెట్టొద్దండి. ఒకసారి కలబెట్టి హై ఫ్లేమ్లో పెట్టేయాలి. ఇక్కడ మనము చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా, ఇది అనేది రైస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు కలిపినటువంటి అంత చికెన్ అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది అనేది అలానే ఉంచేసి రైస్ 50% మనకు అవుతుంది కదా, అయినాక మనం చూసుకోవాలి. మనకి సగం పలుకు ఉడికినాక మనం వండినటువంటి అన్నంలో 50% అనేది ఒక లేయర్ వేసేసి మిగతా రైస్ అనేది ఒక 75%, ఒక 5 మినిట్స్ అట్లా కొద్దిసేపు ఉడికినాక మనకు కొంచెం పలుకిచ్చుకుంటుంది కదా, ఇచ్చుకున్నాక మళ్ళీ ఇంకో లేయర్ అనేది వేసి చేసుకోవాలి. లేయర్ మధ్య మనం ఆయిల్, నెయ్యి అండ్ పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు 75% ఉడికిన అన్నాన్ని మొత్తం కూడా మనం అనేది యాడ్ చేస్తున్నాం. టోటల్ ఇంకో లేయర్ అనేది మనం మొత్తం కూడా నీట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకోవడం బట్టే మనకి బిర్యానీ అనేది రైస్ అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. కింద 50% అయింది వేసుకున్నాం కాబట్టి కింద కర్రీ ఉడికేసరికి ఆ రైస్ అనేది అవుతుంది. పైన లేయర్ 75% కాబట్టి కొంచెం లేట్గా అయినా కూడా మనకి రైస్ అనేది ఆవిరికి ఉడికేస్తుంది. మనం తీసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ గార్నిష్ చేసి మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచాలి. ఎందుకంటే బౌల్ అనేది హీట్ ఎక్కి కింద వేడి కాగానే తర్వాత లో మోడ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేయాలి. మనం కర్డ్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా, అది మనకి రైస్ గ్రేవీ లాగా అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.